నా ప్రియ మిత్రులారా, దయచేసి ఇప్పుడు నా సందేశాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో వినండి. యూట్యూబ్ సెట్టింగ్స్లో మీకు నచ్చిన ఆడియో ట్రాక్ను ఎంచుకోండి. నా ప్రియమైన వారలారా, ప్రభువు మీకు జీవాన్నివ్వాలని కోరుకుంటున్నారు. జీవజలాన్ని నేడు మీ ఆత్మలో, శరీరంలో, కుటుంబంలో కుమ్మరిస్తున్నారు. ప్రభువు జీవనది, జీవనది, జీవనది. నాకు జీవమే లేదు, అలసిపోయాను అని చింతిస్తున్నారా? దేవుని జీవం మిమ్మల్ని నింపబోతోంది. మిమ్మల్ని ఉన్నత స్థానాలకు హెచ్చించే కృప ఇప్పుడు మీలోకి దిగివస్తోంది. యెషయా 27:3లో ప్రభువు ఇలా సెలవిస్తున్నారు: యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. యెహోవానైన నేను నిన్ను కాపాడి తరచుగా నీకు నీరు పోసి, తరచుగా నీవు ఎప్పుడైతే ఎండిపోతావో, నీ జీవితంలో ఎప్పుడైతే అన్నీ ఎండిపోతాయో, తరచుగా దానికి తగినట్లుగా నేను నీరు పోసి 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 ఎవరూ నిన్ను హాని చెయ్యకుండా రేయింబవళ్ళు నిన్ను కాపాడుకుంటాను. రేయింబవళ్ళు నిన్ను కాపాడుకుంటాను. నీవు నిద్రపోతున్నప్పుడు కూడా నేను మేల్కొని నిన్ను కాపాడుకుంటాను. నీరు పోస్తూనే ఉంటాను. ఒకరోజు గ్రామంలో భూమి ఉన్న ఒక వ్యక్తి, మా పెద్దనాన్న ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవారు. ఆయన ఇంటికి రాత్రి 9 గంటలకు వచ్చేవారు. అప్పుడు మా పెద్దనాన్న అడిగేవారు, గ్రామాధిపతి గారు ఈ సమయంలో పొలాన్ని చూడటానికి వచ్చారా అని అడిగేవారు. ఆయన చెప్పారు, నేను రాత్రిపూట మేల్కొని ఉండాలి, ఎందుకంటే రాత్రిపూటే కరెంటు వస్తుంది. ఇదంతా ఆ కాలంలో. అప్పుడే మోటార్ పంపులన్నీ పనిచేస్తాయి. అప్పుడే బావి నుండి నీరు నా పొలాలకు వదలబడుతుంది. అందుకే నీరు సరిగ్గా వెళ్తుందా అని ప్రతి భూమిని, పొలాన్ని చూసి ఆ కాలువలు సరిగ్గా పారేలా చేసి, అందులో ఉన్న కలుపునంతా తీసివేసి, అన్ని మొక్కలకు, అన్ని పంటలకు నీరు సరిగ్గా వెళ్లేలా రాత్రంతా మేల్కొని ఉంటానండి. నా జీవితమే రాత్రి. నా పిల్లలను చూసుకున్నట్లుగా ఈ పంటనంతా నేను చూసుకుంటాను. అందుకే నా కుటుంబం తినగలుగుతోంది. మా కుటుంబం ద్వారా ఎన్నో కుటుంబాలు తినగలుగుతున్నాయి అని చెప్పారు. అలా ఒక భూమికి యజమాని చెబితే, పని చేస్తే, మీ జీవితానికి చెబుతున్నారు, నేను కునుకను, నిద్రపోను. నేను నిన్ను కాపాడేవాడను. నేను నిన్ను కాపాడి, పంటను కాపాడి, నీకు చెందిన దానిని కాపాడి, తరచుగా నీకు నీరు పోసి, నీవు ఎండిపోకుండా నిన్ను కాపాడి, హాని కలగకుండా నిన్ను కాపాడి, రేయింబవళ్ళు నిన్ను కాపాడుకుంటాను. ఈరోజు కూడా ఆయన అలాగే చేస్తారు. ప్రభువు మీతో ఉన్నారు. స్తోత్రం స్వామి అని చెప్పండి. నన్ను కాపాడటానికి, నాకు తరచుగా నీరు పోయటానికి, నేను పాడవకుండా కాపాడబడటానికి, రాత్రి పగలు నన్ను కాపాడుకోవటానికి నాతో ఉన్నందుకు మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి. ఆ భాగ్యాన్ని ఇప్పుడు అనుభవించండి. యేసయ్య చేస్తున్నారు. ఈ జీవనది మీలోకి వచ్చినప్పుడు రక్షణ నది మీలో ప్రవహిస్తుంది. రక్షణ నది. పాపం ఒక పక్క వచ్చి ఈ లోకంలో ఉన్నంత వరకు పాపం వస్తూనే ఉంటుంది. పాపపు కోరికలు వస్తూనే ఉంటాయి. పాపపు శాపం వస్తూనే ఉంటుంది. కానీ ప్రభువు జీవనదిని పంపిస్తూనే ఉన్నారు. పరిశుద్ధ నదిని మీలోకి పంపిస్తూనే ఉన్నారు. యెషయా 12:3 ప్రకారం మీరు రక్షణ ఊటల నుండి సంతోషంతో నీటిని ముంచుకుంటారు. యెహెజ్కేలు 36:25లో మీ మీద శుద్ధజలము చల్లుతాను. నేను మీ సమస్త అపవిత్రతలను, మీ సమస్త హేయమైన విగ్రహాలను తొలగించి మిమ్మల్ని శుద్ధి చేస్తాను. మీరు శుద్ధులవుతారని ప్రభువు చెప్తున్నారు. ఈ భాగ్యం కోసం ప్రభువును స్తుతించండి. ప్రభువు జీవనది, శుద్ధి చేసేనది. ఇప్పుడు మీ మీదకు దిగివచ్చునుగాక. ఇప్పుడు మీకు విడుదల కలుగునుగాక. యేసు నామంలో సమస్త పాపపు అలవాట్లు, పాపపు కోరికలు, పాపపు శాపాలు, పాత పాపాల అపరాధ భావాలు అన్నీ యేసునామంలో బయటకు వచ్చేయాలి. తాగుడు అంతా యేసునామంలో బయటకు వచ్చేయాలి. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు క్రీస్తు జీవం దిగివస్తోంది. అరసన్ ప్రభువు మిమ్మల్ని విడిపిస్తున్నారు. రఘుపతి, మీకు చెవిలో ఏదో సమస్య ఉంది, కానీ జీవితంలో, శరీరంలో పాపం
యేసు మిమ్మల్ని విడిపిస్తున్నారు. యేసయ్య విడిపిస్తారు, స్వస్థపరుస్తారు, పరిశుద్ధపరుస్తారు. ఈ పాపాలు ఇక రాకూడదు, ఎవ్వరికీ రాకూడదు. వారిని యేసు రక్తంతో కడిగి శుద్ధి చెయ్యండి. జీవనదిని పంపి శుద్ధి చెయ్యండి తండ్రి. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు. తరువాత రక్షణ ఊటలు. ఆమోసు 5:24 ప్రకారం న్యాయం నీళ్లలాగా, నీతి ఎన్నడూ ఎండిపోని ఏరులాగా పారాలి. నీతి ఊట అంతా మీకు నీతిగా చెయ్యబడుతుంది. నాకు అన్యాయం జరుగుతోందని మీరంటున్నారా? ప్రభువు చెబుతున్నారు, న్యాయాన్ని నీళ్లలా పంపిస్తాను, నీతిని ఎండిపోని నదిలా నీ మీదకు పంపిస్తాను. యేసు నామంలో అది రావాలని నేను ప్రార్థిస్తున్నాను. లూకా 18:7-8లో ప్రభువు చెబుతున్నారు, పగలు రేయి తనను ప్రార్థించేవారి విషయంలో, తాను ఏర్పరచుకున్న వారి విషయంలో ఆయన దీర్ఘశాంతము గలవాడయుండి వారికి న్యాయం చేయకుండా ఉంటారా? త్వరలోనే న్యాయం చేస్తారు. ప్రభువు న్యాయాన్ని, నీతిని మీకు నీళ్లలాగా యేసునామంలో పంపిస్తున్నారు. సమస్త అనీతి, సమస్త అన్యాయం మిమ్మల్ని విడిచిపోవునుగాక. అంతా సరిగ్గా జరిగేలా, మీ జీవితం సాగేలా, న్యాయమైన నీతి వచ్చేలా యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను. విడుదల కలుగునుగాక తండ్రి. వెంటనే మీ బిడ్డలు ఉద్యోగాల్లో చేరేలా చెయ్యండి. కుటుంబ జీవితంలో ఏకమయ్యేలా చెయ్యండి. డబ్బు వచ్చేలా చేయండి. కొరత తీరేలా చేయండి. వారికి రావలసిన ఉన్నత స్థానాలు వచ్చేలా చేయండి. యేసయ్య, వారిని దీవించండి. దీనిని ధృవీకరించినందుకు కృతజ్ఞతలు. ఆమేన్. తదుపరి పరిశుద్ధాత్మ యొక్క ఊట. పరిశుద్ధాత్మ యోహాను 7:37-39 వరకు. నాయందు విశ్వాసముంచువాడెవడో వాని అంతర్యము నుండి జీవజల నదులు ప్రవహించును. జీవజల నదులు మీ అంతర్యము నుండి ప్రవహించి ఇతరులకు జీవమునిచ్చునుగాక. మీ కుటుంబ సభ్యులకు జీవమునిచ్చునుగాక. జీవమునిచ్చే మాట మీ నోట ఉండునుగాక. కోపం, అసూయ అన్నీ తొలగిపోయి మీరు చెప్పినట్లే జరుగుతుంది. మీ నోటి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. అందుకోసం ప్రభువు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపునుగాక. తదుపరి కుటుంబ జీవితంలో జీవజలం. యోహాను 4:14 ప్రకారం ప్రభువు ఇచ్చే నీరు ఏ రోజు మీకు దప్పిక కలగకుండా జీవముతో నిండి ఉండేలా చేస్తుంది. జీవముతో నిండి ఉండేలా చేస్తుంది. ఆ దీవెన యేసు నామంలో మీపైకి దిగివచ్చునుగాక. ప్రభువా, నీ బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపండి. ప్రభువా, నింపండి. నీ మహిమ వెల్లడియవునుగాక. వారు జీవము గలవారిగా ఉందురుగాక. ప్రభువా, దప్పికే ఉండకూడదు. ప్రతి ప్రార్థనకు, ప్రతి విన్నపానికి జవాబివ్వండి. ఇదే మార్గమని నీవు చెప్పే స్వరాన్ని నీ బిడ్డలు విని నీ ఆత్మతో నిండి జీవాన్ని పొందుకునేలా కృప చూపండి. ఎండిపోకూడదు. నేనేమి చెయ్యాలి అని వారు రోదించకూడదు. జవాబు రావాలి. నీ స్వరాన్ని వినాలి. ఆత్మ యొక్క నది ప్రవహించాలి. యేసు నామంలో దీవించండి ప్రభువా. ఆమేన్. నా ప్రియమైన వారలారా, 24 గంటలు మీకోసం పనిచేసేదే యేసు పిలుచుచున్నాడు టెలిఫోన్ ప్రార్థనా గోపురం. దానితో పాటు డైలే ప్రేయర్ అనే సౌకర్యం కూడా ఉంది. మీరు ఫోన్ చేసి మీ అవసరాల కోసం మీకు ఏమి కావాలో ఆ బటన్ నొక్కినప్పుడు నా ప్రార్థన మీకు వినిపిస్తుంది. ఆ అవసరానికి తగిన ప్రార్థన వస్తుంది. అదే డయల్ ఏ ప్రేయర్. దానికోసం ఈ నంబర్కు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తే మీకు కావలసిన భాషలో ఆ ప్రార్థన వస్తుంది. ఆ ప్రార్థన ద్వారా ప్రభువు మీకు మేలు చేయడం ఖాయం. దానితో పాటు మీకోసం నేరుగా మీ విన్నపాలను విని స్పష్టంగా మీతో మాట్లాడటానికి ఒక ప్రార్థనా యోధుడు మీకోసం వేచి ఉన్నారు. ప్రార్థనా గోపురం నుండి 24 గంటలు మీరు ఏ భాషలోనైనా మాట్లాడవచ్చు. దానికి తగిన ప్రార్థనా యోధులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. అందరికీ ఈ నంబర్ ఇవ్వండి. వారు మాట్లాడనివ్వండి, ప్రార్థన చేసుకోనివ్వండి, నడిపింపు పొందనివ్వండి, వాక్యాన్ని పొందనివ్వండి. దేవునితో నిండి, యేసుతో నిండి జీవాన్ని పొందుకోనివ్వండి. వారికి మార్గం సుగమమవ్వాలి. యేసు నుండి అద్భుతాలను పొందుకోవాలి. అందుకోసమే ఈ ప్రార్థనా గోపురం. టెలిఫోన్ ప్రార్థనా గోపురాన్ని మీ ప్రార్థనలతో ఆదుకోండి. ఆ ప్రార్థనా యోధుల కోసం ప్రార్థించండి. ఆ ప్రార్థనా యోధులకు మద్దతు ఇవ్వండి. మీ కానుకల ద్వారా ఎంతోమంది ప్రార్థనా యోధులు ఆదుకోబడుతున్నారు. అది మీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ ఫోన్ నంబర్కు ఫోన్ చేయవచ్చు. ఈమెయిల్ ద్వారా మీ ప్రార్థన